కమిషన్ ఆఫీస్ వాళ్ళకి అదే మన కృష్ణ అని మన డేటా ఎంట్రీ ఆపరేటర్ అడిగితే అవన్నీ కూడా మారిపోయినాయి చెప్తున్నాడండి. మారుతాయి. ఒక ఎగ్జాంపుల్ చూపించండి. నెంబర్ అంతా నానప్ప మేడం నేను పంపించాను మేడం. కమిషనరేట్ నుంచి అప్డేట్ చేసి నా విలేజ్కి మళ్ళీ పంపించాను మేడం. నేను అప్లికేషన్ నిన్న స్టార్ట్ చేశాను మేడం. అప్డేట్ అయిన తర్వాత కూడా అది నానప్ప చూపిస్తుంది మేడం. కానీ FDO గారు లెటర్ ఇచ్చి మన FDM నెంబర్ రాసి ఎక్స్టెంట్ ఎంతో రాసి అక్కడ అప్డేట్ అని కొట్టి ఆక్పాన్ పెట్టి కల్టివేషన్ ఎక్స్టెంట్ పెట్టి లెటర్ పెట్టి సబ్మిట్ చేస్తే ఆత్మగా మారుతుంది మేడం. అవన్నీ మీ లెవెల్లో మళ్ళీ చేయాలి. కేడిపురంలో ఆల్మోస్ట్ అయిపోయి 600 ఏకర్స్ వరకు ఉన్నాడు. అందులో చాలా వరకు నాన్ యాక్వానే చూపిస్తుంది మేడం. ఇంకొకటి ఫార్మర్ చూపిస్తుంది చేయించుకోవడానికి ఫారినర్స్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, ఇక్కడ ఉండట్లేదని చెప్తున్నారు మేడం విజిట్కి వెళ్ళిన ప్రతిసారి. సిఓసిలో అవన్నీ డెప్త్లు వాటికి ఏం రావు కదమ్మా. ఒకళ్ళు బతుకుంటే చాలు, ఆ చెరువులో ఉన్న వాళ్ళు ఒకళ్ళు బతుకుంటే చాలు, వాళ్ళ పేరు మీద చేయమని చెప్పాము. వాళ్ళ ఆధార్స్ కూడా కావాలి కదా సార్. ఒకటే కదా, ఒకటి ఉంటుంది కదా. ఎక్స్టెంట్ కావాలంటే వాళ్ళ ఆధార్స్ కూడా పెడితేనే కరెక్టేనమ్మా. ఒకళ్ళు ఉంటారు కదా. సపోజ్ చెరువులో 20 మంది ఉన్నారు, 10 మంది చచ్చిపోయారు, 4 ఊళ్ళో లేరు, 3 ఎక్కడో వెళ్ళారు, 2 ఉంటారు కదా ఊళ్ళో. ఆ 2లో ఒకళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు కదా. మీకు చెప్పాను కదా ఆ రోజు. టోటల్ ఎక్స్టెంట్ కలిపి పెట్టాలి కదా సార్. విడిగా అలా ఒక ఫార్మర్తో పెట్టలేదు. అవునమ్మా, సిఓసికి అవసరం లేదు కదా నీకు. అందరు ఫార్మర్స్ తోటి మ్యాపింగ్ సిఓసికి ఇవ్వచ్చు అంట ఒక రూపాయి కూడా. మీ డౌట్ ఏంటి? డిజిటల్ లైసెన్స్ కోసం మాట్లాడుతున్నారా మీరు? లేదు సార్, సిఓసికి లేదు కదా. అలాగా ఈ మన డీకే ల్యాండ్స్ ఉంటాయో లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయో అవి ఎవరైనా ఎంజాయ్మెంట్లో ఉంటే వీఆర్ఓ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయమని చెప్పాము. దాదాపు 7-8 పాయింట్స్కి క్లారిటీ ఇచ్చాము. మొన్న కూడా గ్రూప్లో, స్టేట్ గ్రూప్లో కూడా 5 పాయింట్స్ అడిగారు, వాటికి కూడా ఆన్సర్ పెట్టాము. విత్ ఇన్ నో టైం. ఇంకా ఇష్యూస్ ఏమొచ్చాయండి? ఆధార్ సీలింగ్కి ఏం ఇష్యూ ఉంది? టెల్లింగ్ ద ప్రాసెస్, ఐ నో ద ప్రాసెస్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అవన్నీ కూడా కంప్లీట్గా లిస్ట్ అవుట్ చేసుకొని మండలాల వారీగా చేసుకుంటే అవన్నీ మనము బుక్లెట్లో ప్రింట్ చేసుకుంటాం, రాజపత్రం అని చెప్పి. మేడం గారికి అది మీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి గెజిట్ నోటిఫికేషన్ తయారు చేస్తారో ఆ సెక్షన్కి వెళ్ళి నెంబర్ తీసుకొని, గెజిట్ నెంబర్ తీసుకొని ఆ గెజిట్ నెంబర్ పబ్లిష్ చేసుకొని బుక్ తయారు చేసేసేసి బుక్స్ అన్నీ కూడా మన ఆఫీసులో FDO ఆఫీసులు అందరూ కూడా ఇచ్చేసేస్తారు. అది ప్రాసెస్. చెప్పిన ప్రాసెస్ హాఫ్ అవర్లో అయిపోతుంది. ఒక నెంబర్ ఇవ్వడమే డిఎం ఇచ్చేస్తారు నెంబర్ని. సో ఇట్ డస్ నాట్, మీరు చెప్పినట్టు ఒక 48 అవర్స్ ఉందంటే లేదు, రేపటికే వచ్చేస్తుంది. ఇవాళ లోపల చేయండి ఫస్ట్. సో యాక్వా నాన్ యాక్వా మీరు ఏం ప్రపోజల్ ఇచ్చారో 26,000కి కావాల్సిన డేటా ఎంట్రీ చేసి పుష్ చేయండి ఫస్ట్. అది ఒక అంతకుముందు ఏదైనా నాన్ యాక్వాలో ఉండి ఇప్పుడు నాన్ యాక్వాలో కనిపిస్తుంటే LPMs వల్ల వాటిని ఇప్పుడు చూసినటువంటి ప్రాసెస్లో ఆక్వా కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది చూసారా, అర్థం చేసుకున్నారా? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు? ఆ LPMలో ఉన్న సర్వే నెంబర్స్ ఎక్స్టెంట్ రాసి FDO గారు సర్టిఫై చేస్తే ఆ సర్టిఫైని చూస్ అప్లికేషన్లో మనకి అక్కడ నాన్ యాక్వా యాక్వా ఎంటర్ చేస్తాను. ఈ పేజ్ ఓపెన్ అయింది సార్. ఈ పేజ్ ఓపెన్ అయిపోయినప్పుడు మాకు అక్కడ ఏదైతే LPM నెంబర్ 119 దానివల్లనే సార్ ప్రాబ్లం. నెక్స్ట్ పెద్దగోడ 400, ఏలూరు 220, ముదినేపల్లి 2,500 ఎకర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ముదినేపల్లి చేసిస్తారు. 1,200 ఉప్పుటూరు, 1,000 ఎకర్స్ కలిపి నిడమూరు ఒక 400 ఎకర్స్ చేస్తారు. సో ఇవన్నీ డూవబుల్, లో హ్యాంగింగ్, ఈజీ టార్గెట్స్. ఒప్పుకుంటున్నారు అందరూ. సో నెక్స్ట్ 2 days ఓన్లీ ఈ పని చేస్తాం. అట్లీస్ట్ కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే కదా? మనము చూపించితే మళ్ళీ మీకు అర్థమైంది సార్ అంటున్నారు. అట్లా కాదు, మీకు ఈజీ, మీకు కరెక్ట్గా ఏది కావాలి అనేటువంటిది మీరు ఆన్లైన్లో ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ తీసి వెంటనే గ్రూప్లో పెట్టేసి 700 మంది ఉన్నారు ఆక్వాకల్చర్ గ్రూప్లో, అందులో పెట్టండి. లేకపోతే టెక్ గ్రూప్లో పెట్టండి. మీరు ఎదురు ఒకవేళ ఆక్వాలో పెట్టినా కానీ నేను టెక్ గ్రూప్లో మారుస్తున్నాను, షిఫ్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా మీరు? ఆక్వా గ్రూప్లో మీరు ఏదైనా మెసేజ్ పెడితే దాన్ని మళ్ళీ నేను పెడుతున్నాను టెక్ గ్రూప్లో సాల్వ్ చేయమని చెప్పి. మీకు అంత స్పాట్లో మీకు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మీరు ఫీల్డ్లో కూడా అలా చేయాలి. ఒక్కొక్కటి అప్లికేషన్ పెడితే ఇట్స్ ఏ షేమ్ఫుల్ ఫర్ అస్. మీకు అదే చెప్తున్నాను, ఒక్కొక్కటి అప్లికేషన్ పెడితే కష్టమవుతుంది. సింగిల్ అప్లికేషన్ ఎలా పెడతామండి? అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని పాయింట్స్ ఉంటాయి. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్, యు ఆర్ నాట్ టాకింగ్ విత్ ఫార్మర్స్.
You are not getting the documents from the farmers. You are not meeting the farmers representatives. FDOs ఇవన్నీ చెప్పేది మీకు. FDO చేయాలి, మొబైలైజ్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి. ప్రోగ్రెస్ వస్తుందండి. ఆ ఫార్మర్స్ కూడా మొన్న కైక్లూరులో మీటింగ్లో కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు అందరికీ ఫెసిలిటేట్ చేయమని చెప్పి. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పవర్ అనేది గురించి కాదు. ఒకటి లైసెన్స్ అనేది ఇట్ ఇస్ ఏ మ్యాండేటరీ యాజ్ పర్ ది అప్సడా. ఇఫ్ నాట్ టేకెన్ ద ట్యాంక్ విల్ బి బ్రీచ్డ్. ఉంటాయి ఇష్యూస్ లేకుండా ఉండవు ఫీల్డ్లో 100% కావు కదా. 100% ఆల్సో వీఆర్ నాట్ ఆస్కింగ్. సార్ చిన్న సబ్మిషన్ సార్